సదాచార శౌచాచారాలు. సౌనకాదులారా, శ్రీహరి ద్వారా బ్రాహ్మణాది వర్ణాల వారి సదాచారాలను శౌచాచారాలను విన్న బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి వినిపించిన వివరాలివి. మనిషి శృతి, వేదం, స్మృతులను, ధర్మశాస్త్రాలు లను బాగా అధ్యయనం చేసి వాటిలో ప్రతిపాదింపబడిన కర్మను ఆచరించాలి. నిజానికి వేదమే సకల కర్మలకు మూలము. అయితే అందులో అర్థం కానివి చాలా ఉన్నాయని ఆనాటి మహర్షులు స్పష్టత కోసం ధర్మశాస్త్రాలను ప్రసాదించారు. కాలక్రమాన కొన్ని ధర్మ సందేహాలు వాటిపై కూడా కలిగాయి. అప్పుడు పాలకులు, పండితులు సదాచారాన్నాశ్రయించి కొత్త సమస్యలను పరిష్కరించారు. అయితే ఈ సదాచారానికి కూడా శృతి, స్మృతులే మూలము. కర్మ మార్గదర్శనానికి కావలసిన రెండు కనులు ఈ శృతి స్మృతులు. సనాతన ధర్మంలో శృతి, స్మృతి, శిష్టాచారము అంటే సదాచారమే ప్రధాన పాత్రను వహిస్తాయి. సత్యం, దానం, దయ, నిర్లోభత, విద్య, యజ్ఞం, పూజ, ఇంద్రియ దమనం ఈ 8 శిష్టాచారం యొక్క పవిత్ర లక్షణాలు. పూర్వకాలంలో మానవుల శరీరాలు, ఇంద్రియాలు కూడా సత్వగుణ ప్రధానాలై తేజోమయంగా ఉండేవి. అందువల్ల నీటిలోనే నిరంతరం నివసిస్తూ నీటి బొట్టునొక దానిని కూడా తనపై నిలుపుకోని అంటని కమలపత్రంలాగా మానవులు పాపమంటని పవిత్ర జీవనులుగా ఉండేవారు. సత్వగుణ వికాసానికే సనాతన ధర్మం, వర్ణాశ్రమ ధర్మం, సదాచారం కూడా పాలింపబడాలి. దీనికి యుగ విశేషం, స్థాన విశేషం ముఖ్యం. అంటే యుగాన్ని బట్టి, దేశాన్ని బట్టి కూడా ధర్మాన్ని అన్వయించుకోవాలి. సత్యం, యజ్ఞం, తపం, దానం ఇవి ధర్మం యొక్క లక్షణాలు. దానం, అధ్యయనం, జపం, విద్య, ధనం, తపస్సు, పవిత్రత, నిరోగత, సంసారిక బంధనాల నుండి విముక్తి, ఇతరుల ద్రవ్యాన్ని వారు పూర్తిగా ఇష్టపడి ఇస్తేనే స్వీకరించుట వీటన్నిటికీ మూలం ధర్మాచరణమే. ధర్మం వల్ల సుఖము తత్వజ్ఞానము లభిస్తాయి. తత్వజ్ఞానం వల్లనే మోక్షం ప్రాప్తిస్తుంది. సామాన్య ధర్మాలు, ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారి బాధ్యతలు, అవశ్య కర్మలు సనాతన కాలం నుండి వస్తున్న యజ్ఞ, అధ్యయన దానాలే. సదాచారాన్ననుసరించియే ఈ 3 ధర్మాలు పాటింపబడాలి. అవి విశుద్ధ, అధికృత వ్యక్తుల నుండే స్వీకరింపబడాలి. వర్ణాలకు చెప్పబడిన ధర్మాలే జీవికకు పనికి వచ్చే వృత్తులయ్యాయి. ముఖ్యంగా యజ్ఞం చేయడం, అధ్యయనం, దానం బ్రాహ్మణ వర్ణానికి ధర్మాలైనాయి. అలాగే శస్త్రోపజీవులై ప్రాణులను రక్షించుట క్షత్రియ ధర్మం కాగా పశుపాలన, కృషి కర్మ, వ్యాపారం వైశ్యవృత్తి ధర్మాలైనవి. ఎవరి మాట ఎవరు వినాలి, ఎవరి సలహాను పాటించాలి అనే విషయంలో ఋషులొక మాట చెప్పారు. క్షత్రియులు బ్రాహ్మణుల మాటను, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియులు సూచనలను, శూద్రులు పై 3 ద్విజవర్ణాలను గౌరవిస్తూ అనుసరిస్తూ జీవించాలి. గురువుగారి ఆశ్రయంలో, ఆశ్రమంలో జీవించడం, అగ్నిహోత్రాది విధులను నిర్వర్తిస్తూ స్వాధ్యాయం కూడా చేసుకోవడం బ్రహ్మచారి యొక్క ధర్మాలు. అతడు త్రిసంధ్యల్లోనూ స్నానం చేసి సంధ్యావందన నియమాలను పాటించిన అనంతరం భిక్షాయాచనకు వెళ్ళాలి. హృదయపూర్వకంగా మొక్కవోని భక్తిశ్రద్ధలతో చిత్తశుద్ధితో గురువుగారిని సేవించుకోవాలి. నైష్టికుడైన బ్రహ్మచారి మూంజిని వడ్డాణంగా ధరిస్తాడు. జటను దండాన్ని ధరిస్తాడు. ఆశ్రమంలోని ఆచారం ముండకేశమైతే అదే చేస్తాడు. ఎల్లప్పుడూ ఆశ్రమంలోనే ఉంటాడు. గురువుగారు బయటికేదైనా పనిమీద పంపితే పోయి వేగంగా మరలివస్తాడు. గృహస్థు అగ్నిహోత్ర ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన వర్ణ విహిత కార్యాల ద్వారా ధనార్జన చేస్తూ కుటుంబాన్ని, అతిథులను పోషించుకుంటూ జీవించాలి. ధర్మపత్ని సంగమం నుండి దేవత, పితృకర్మలదాకా విద్యుక్తంగా నిర్వహిస్తూ తనకి సమాజానికి పనికిరావాలి. వానప్రస్థికి జటాధారణ, అగ్నిహోత్ర పాలన, పృథ్వీసేనం, వననివాసం, కందమూలాలను, పాలను, నీవార ధాన్యాన్ని మాత్రమే భక్షించడం విద్యుక్త ధర్మాలు. 3 సంధ్యలలో స్నానం, అతిథి, దేవపూజనం, బ్రహ్మచర్యవ్రత పాలనం కూడా వానప్రస్థికి తప్పనిసరి. సన్యాసాశ్రమం మానవ జీవితంలో చివరిమెట్టు. సన్యాసి అన్నిటినీ త్యజించాలి. భిక్షాటన ద్వారా వచ్చినదే తినాలి. చెట్టు నీడలోనే నివసించాలి. ఎవరి నుండి దేనిని స్వీకరించరాదు. ఏ ప్రాణిపైననూ కోపించరాదు. హింస నిషిద్ధం.
సర్వప్రాణులను తనతో సమానంగా ప్రేమించాలి. అప్రియులు లేనివాడు, సుఖదుఃఖాలకు అతీతుడే నిజమైన సన్యాసి. సన్యాసాశ్రమ పాలకుడులోన బయట కూడా శుద్ధిగానే ఉండాలి. మాటలో సంయమనం, ఇంద్రియ నిగ్రహం, పరమాత్మ ధ్యానం, భావశుద్ధి సన్యాసాశ్రమంలోనున్నవాని ప్రధాన లక్షణాలు. అహింసా సూనూతావాణి సత్యశౌచేక్షమాదయ. వర్ణినాం లింగినాం చేవ సామాన్యో ధర్మ ఉచ్యతే. అన్ని వర్ణాల వారికి అన్ని ఆశ్రమాలలోనూ అహింస, ప్రియ మరియు సత్యవచనాలు, పవిత్రత, క్షమ, దయ అనేవి సామాన్య ధర్మాలు, అవశ్యాచరణీయాలు. శాస్త్రవిహితంగా తమ వర్ణాలకు చెందిన ధర్మాలను పాటిస్తూ జీవించేవారు దేహాంతంలో మోక్షప్రాప్తి నొందుతారు. సౌనకాదులారా, ఇప్పుడు ఉత్తమ గృహస్థు దినచర్యను వినండి. అతడు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రను త్యజించి ధర్మార్థాల విషయమై బాగా చింతించి ఆ రోజు పడవలసిన పాటు వేదోక్త కర్మ, దాని తాత్పర్య తత్వాదులను విచారించుకోవాలి. వెంటనే లేచి శౌచాదికాలను, మలమూత్రాలను పగటివేళ ఉత్తరం వైపు తిరిగి రాత్రిపూట దక్షిణాభిముఖమై విసర్జించాలి. గోమయం, నివురుగప్పిన నిప్పు, చెదలు, పుట్టకన్నము, పచ్చటి పాలం, నీరు, పవిత్ర స్థలాలు, రహదారి, పలు ప్రాణులకాశ్రయమైన చెట్టునీడ వీటిలో మలమూత్ర విసర్జన చేయరాదు. ముగించుకుని స్నానమాచరించి నిరాలస భావంతో, నిరాలస లేదా నిరలస అనగా చురుకుదనం సమాహిత చిత్తుడై సంధ్యోపాసన చేయాలి. శౌచానంతరం మట్టితో కాలుసేతులను శుభ్రపరచుకొనడానికి నీటి నుండి గాని, దేవాలయ, శ్మశాన, అగ్న్యాదుల నుండి గాని మట్టిని ఉపయోగించరాదు. మూత్ర విసర్జనానంతరం లింగంపై నొకమారు, 2 చేతులపై 2 మార్లు మట్టిని పూసుకుని కడుక్కుంటే శుద్ధి అవుతుంది. మల విసర్జన చేసినప్పుడు గుదమును 2 మార్లు, ఎడమచేతిని 10 పర్యాయములు, కుడిచేతిని కూడా 10 సార్లు, కాళ్లను 5 విడతలు మట్టితో నీటితో శుద్ధి చేసుకోవాలి. పగటివేళలోని శుద్ధి కార్యంలోని అర్ధభాగం రాత్రివేళలో సరిపోతుంది. ఆరోగ్య కారణాల వల్ల కూర్చుని మలమూత్ర విసర్జన చేయలేని వారు కూడా శుద్ధి కార్యంలో సగం చేసుకుంటే చాలు. మనిషి శరీరంలో 12 మలాలు లేదా మాలిన్యాలుంటాయి. అవి వస, శుక్ర, రక్త, మజ్జ, ఎముకగుజ్జు, లార, చొంగ, విష్ట, మూత్ర, కర్ణమల, గులిమి, కఫ, ఆశ్రు, నేత్రమల, పుసులు, స్వేదాలు. బాహ్యమని అభ్యంతరికమని శుద్ధి 2 రకాలు. మట్టిలోనగు వానితో చేయబడినది బాహ్యమైతే భావనల ద్వారా జరిగేది ఆంతరికం. శుద్ధిలోని ప్రముఖ అంగం ఆచమనం. దీనిని 3 మార్లు చేయాలి. తరువాత 2 సార్లు మామూలు నీటితో ముఖం కడుక్కుని బొటన వేలి మూలంతో ముఖాన్ని తోముకుని అరచేతితో 3 మార్లు ముఖాన్ని స్పృశించాలి. తరువాత బొటన, చూపుడు వేళ్లతో ముక్కుని, బొటన అనామికలతో కనులని, చెవులని స్పృశించాలి. ఆపై బొటన, చిటికెన వేళ్లతో బొడ్డును ముట్టుకుని మొత్తం అరచేతితో గుండెను నిమురుకోవాలి. తరువాత అన్ని వేళ్లతో తలని వాటి కొనలతో 2 భుజాలను తాకాలి. ఈ స్పర్శల వలని ఫలమేమనగా ముమ్మారు నీటితో ఆచమనం చేయడం వల్ల యుగ్యజుస్సాము వేదాలు ప్రసన్నమవుతాయి. ముఖ ప్రక్షాళనం ద్వారా అథర్వ వేదం, బ్రాహ్మణులు బృహస్పతి ప్రసన్నులవుతారు. ముఖభాగాన్ని స్పృశించడం వల్ల ఆకాశం, ముక్కు ద్వారా వాయువు, నేత్రం ద్వారా సూర్యుడు, చెవుల స్పర్శ ద్వారా అన్ని దిక్కులు సంతృప్తి చెందుతాయి. ముఖ, నాసికాదులను యథావిధి స్పృశించడం వల్ల ఈ అంగాలలో ఇతిహాస, పురాణ, వేదాంగాలు అనగా శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిషాలు ప్రతిష్ఠితాలవుతాయి. నాభిస్పర్శ ప్రాణగ్రంథిని, హృదయస్పర్శ బ్రహ్మదేవుని ఆనందింపచేస్తాయి. మూర్ధస్పర్శ రుద్రుని, శిఖాస్పర్శ ఋషులని దగ్గర చేస్తాయి. 2 బాహువులని పూర్తిగా నిమరడం వల్ల యముడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, పృథ్వీ, అగ్నిదేవతల సాన్నిధ్యం లభిస్తుంది. చరణ జలాభ్యుక్షణ విష్ణు భగవానుని, ఇంద్రదేవుని, హస్తజల ప్రోక్షణ విష్ణువు యొక్క అంశలని దగ్గర చేస్తాయి. ధార్మిక విధానంలో నేలను నీటితో తడపడం వల్ల వాసుకి మున్నగు నాగులు ప్రసన్నులవుతారు. నీటి బిందువులు పడడం వల్ల భూత సమూహం తృప్తి నొందుతుంది. అంగుడుల, వ్రేళ్ల, పర్వాలపై అగ్ని, సూర్య, వాయు, చంద్రులు, పర్వత సమూహాలు నివాసం చేస్తారు. ద్విజుని హస్తరేఖలలో గంగాది పవిత్ర నదులుంటాయి. హస్తతలంపై సర్వతీర్థాలు సోమునితో బాటు ఉంటాయి.
అందుచేతనే వారు చేయెత్తి దీవించినా, తలపై చేతిని ఉంచి ఆశీర్వదించినా చాలా మంచిది. ఉషోదయానికే ద్విజుడు లేచి శౌచక్రియను మొదలుపెట్టి వేయాలి. దంతధావనం చేసుకుని స్నానం చేయాలి. పాచిముఖమంతా అశుచి అపవిత్రమూ మరి లేవు. దంతధావన చాలా ముఖ్యమే. అయినా అమావాస్య, షష్ఠి, నవమి, పాడ్యమి తిథుల్లోనూ ఆదివారంనాడు పుల్లలేకుండానే ఓషధీయుక్త జలాలను 12 మార్లు పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా నోటిని శుభ్రపరచుకోవాలి. స్నానం వల్ల దృష్టాదృష్ట ఫలాలెన్నో ఉన్నాయి. శుద్ధాత్ముడైన వ్యక్తి తొలి సందెకల్లా స్నానం చేసివేస్తే అతడు బహిక పారలౌకిక సుఖాలనిచ్చే అన్ని క్రియలను చేయడానికి అధికారి అవుతాడు. అన్ని జపాలకి అర్హుడవుతాడు. ఈ శరీరమత్యంత మాలిన్యభూయిష్టము. నవరంధ్రాలు అలా ఎంతో కొంత మాలిన్యపడుస్తూనే ఉంటాయి. ఈ దేహాన్ని అది జీవించి ఉన్నంతకాలం అందుచేత శరీరశుద్ధికి మనఃప్రశాంతకి రూపసౌభాగ్యాలకి ప్రాతఃస్నానం అత్యంతావశ్యకం. పైగా ఇది శోక దుఃఖవినాశకరం కూడా. కాబట్టి ప్రాతస్నానమెక్కడ చేసినా గంగాస్నానంతో సమానమే. జ్యేష్ఠ శుక్లదశమి హస్తనక్షత్యుక్తమైతే ఆ తిథికి దానికి దశవిధ పాపాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఆ పాపాలేవనగా బాగా సొమ్ముతో బలసి ఉండి దానం చేయకపోవడం, స్వధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇతరుల భార్యలతో తప్పు చెయ్యడం, కటువుగా మాట్లాడడం, అబద్ధాలాడడం, చాడీలు చెప్పడం, అసంబద్ధ ప్రలాపం, పరద్రవ్యాపహరణం, మానవజాతిని మొత్తంగా మనసులో ద్వేషించే మంటమారి తనం. ఇటువంటి పనులను తెలియకగాని పూర్వజన్మలో గాని చేసి ఉంటే ఆ చర్యల వలని పాపము నశించుటకై స్నానం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. బ్రహ్మచారి సకృత్ స్నానో దండవత్ అనగా కర్రను నీటిలో ముంచి తీసినట్లుగా చెయ్యాలి. గురువుగారు చూపించిన నీటి చలను బాగుంది కదాని తన శతమర్కట లక్షణాన్ని చూపిస్తూ జలకాలాడరాదు. పరిశుభ్రంగా ఉంటూనే వేగం స్నానాన్ని ముగించాలి. బ్రహ్మచారి 2 సందెలలోనూ అగ్నిహోత్ర కార్యాన్ని తప్పనిసరిగా నిర్వర్తించాలి కాబట్టి స్నానం తప్పనిసరి. మనుధర్మశాస్త్రం 2 నుంచి 176 వరకు కుల్లుక భట్టుని టీకా సకృత్ స్నానాన్ని చేయాలి. ఇతరులు కొంత తడేవచ్చును. ఏ ద్విజుడైనా ఆచమనం చేసి నీటిలోకి తీర్థాలను ఆవాహన గావించి అవ్యయ భగవానుడైన మహావిష్ణువుని స్మరిస్తూ స్నానం చేయాలి. మందేహ నామకులైన రాక్షసులు 3 కోట్ల మంది ఉన్నారు. ఆదురాత్ములు ఉదయిస్తున్న సూర్యుని మింగి వేయాలనుకుంటూ ఉంటారు. మనము సంధ్యవేళలో ఆ 45 నిమిషాలపాటు చేసే పూజాదికముల వల్ల పవిత్రీకరింపబడిన అర్ఘ్యపు జల్లులు అగ్నిజ్వాలలే ఆ మందేహులను దహించివేస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ద్విజులు సంధ్యాకాలం పూర్తి కాగానే యథాధికారం హవనం చేయాలి లేదా చేయించాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం, స్వయంగా హవనం చేయడం వల్ల వచ్చే ఫలమే ఎక్కువ. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారమైతే ఋత్విక్కు పుత్రుడు, గురువు, సోదరుడు, మేనల్లుడు, అల్లుడు వీరిలో ఎవరైనా ఒక వ్యక్తి తరపున హవన కార్యాన్ని చేయవచ్చును. అది వ్యక్తి స్వయం హవనంతో సమానం. గార్హపత్యాగ్ని బ్రహ్మస్వరూపం, దక్షిణాగ్ని శివస్వరూపం. ఆ హవనీయాగ్ని విష్ణు మరియు కుమార. ఇక్కడ కుమారేనగా హవనకర్తయగు నైష్ఠిక బ్రహ్మచారి స్వరూపం. యథోచితంగా సమయానికి హవనం చేసి సూర్యజపం చేయాలి. తరువాత అదే ఏకాగ్రచిత్తతతో సావిత్రిని ఓంకారాన్ని జపించాలి. ప్రణవం, సప్తవ్యాహృతి, త్రిపద సావిత్రి మంత్రం వీటిని నిరంతరం యథాసమయంగా నేతరూపంలో చేయవారు ఈ ప్రపంచంలో దేనికీ భయపడక్కరలేదు. ప్రాతకాలంలో నిత్యగాయత్రి జపాన్ని చేసే సాధకుడు పాపుల మధ్యనే జీవిస్తూ కూడా నీటిలోనే ఉంటూ అది అంటని కమలపత్రం వలె అనఘుడై ఉంటాడు. దేవినుపాసించువారికి గాయత్రియే గాయత్రీ మాతగా దర్శనమిస్తుంది. ఇలా శ్వేతవర్ణ సముద్దిష్టా కౌసేనసన తథ అక్షసూత్రధరా దేవీ పద్మాసనగతా శుభా ఈ క్రింది యజుర్వేద మంత్రంతో గాయత్రి నావాహన చేసి ఉపాసించాలి. తేజోసి తేజోమయి ధేహి వీర్యమాసి వీర్యం మయి ధేహి బలమసి బలం మయి ధేహ్యోజో స్యోజోమయి ధేహి మన్యురసి మన్యుం మయి ధేహి సహోసి సహోమయి ధేహి. దేవతలను కనులార చూడాలనుకునే ఋషిగణం మంత్రదర్శనం కోరి సాధకులు ప్రాచీన కాలంలో
ఈ యజుర్వేద మంత్రాన్నే ప్రయోగించేవారు. ఇక సాధకులు గాని ఇతరేతరాశ్రమవాసులు గాని పూర్వాహ్న కాలంలో దేవతలను పూజించాలి. విద్వాంసుడైనవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య భేదాన్ని చూడడు. అందరినీ పూజిస్తాడు. ఈ విశ్వంలో మంగళకరములు 8 అవి బ్రాహ్మణుడు, గోవు, అగ్ని, బంగారం, నెయ్యి, సూర్యుడు, నీరు, రాజు. వీటిని దర్శించి పూజించి వీలైనంతవరకు వారిని తన కుడివైపునే ఉండేలా చేసుకొని నడచిపోవాలి. బ్రాహ్మణుడు ముందుగా వేదాధ్యయనం చేసి ఆపై దానినే చింతించి అభ్యాసం జపం చేసుకొని శిష్యుల చేత వేదాన్ని అధ్యయనం చేయించాలి. ఇవి వేదాభ్యాస పంచవిధులు. అవసరమైన నిధులనిస్తూ వేదార్థాన్ని, యజ్ఞకర్మ ప్రతిపాదక శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను పుస్తక రూపంలో తయారు చేయించిన వారికి వైదికలోకం ప్రాప్తిస్తుంది. ఇతిహాసాలను, పురాణాలను వ్రాయించి దానమిచ్చిన వారికి బ్రహ్మను గాని వేదాన్ని గాని దానం చేసిన దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఇక్కడ బ్రహ్మదానమనగా వేదదానం గాని బ్రహ్మజ్ఞానదానం గాని కావచ్చును. బ్రాహ్మణుడు గాని ఇతర గృహస్థులు గాని దినంలో 3వ భాగాన్ని తన పోష్యవర్గం అంటే మాతాపితలు, గురువు, సోదరులు, ప్రజలు, సంతానం, దీనులు, దుఃఖితులు, అభ్యాగతులనగా భోజనాల వేళ అప్పటికప్పుడు ఓడిపడేవారు, అతిథులనగా వారి రాక మనకు ముందే తెలుస్తుంది. వారు కూడా తిథివార నక్షత్రాలు చూసుకొని రారు. తిథి పర్వోత్సవాః సర్వే త్యక్తా ఏన మహాత్మనాసో తిథేః సర్వభూతానాం శేషానభ్యాగతాన్ విదు. యమవచనము. అభ్యాగతులు, అతిథులు, అగ్నులు, వీరియొక్క పోషణ, ఆలన, పాలనలను చూసుకోవాలి. స్వర్గానికి దీనిని మించిన దగ్గరి దారి లేదు. కాబట్టి ఎంత ప్రయత్నం చేసైనా మనిషి తన వారిని తాను పోషించుకోవాలి. అది న్యాయార్జితంతోనే చేయాలి. పోష్యవర్గాన్ని పోషించని వాడు బతికున్నా చచ్చినట్టే. తన పొట్టని తాను మాత్రమే అనగా తాను తన పొట్టని మాత్రమే పోషించుకొని బ్రతకడం గొప్పేం కాదు. ఊరకుక్క కూడా అలాగే బ్రతికేయగలదు కదా. మాతాపితా గురుభ్రాత ప్రజా దీనాః సమాశ్రితాః అభ్యాగతో తిథిశ్చాగ్ని పోష్యవర్గ ఉదాహృతాః భరణం పోష్యవర్గస్య ప్రశస్తం స్వర్గ సాధనం భరణం పోష్యవర్గస్య తస్మాద్యత్నేన కారయేత్ సజీవతి వరశ్చేకో బహుభిర్యోపజీవ్యతి జీవంతో మూతకాస్త్వన్యే పురుషాః స్వోదరం భరాః స్వకీయోదర పూర్తిశ్చ కుక్కురస్యాపి విద్యతే. వ్యావహారిక జగత్తులో ధనానికి ప్రాముఖ్యమెక్కువ. అది లేనిదే మనుగడ లేదు. కాబట్టి దాన్ని సంపాదించాలి, పెంచాలి. దీనినే అర్థమన్నారు. అది మన కార్యాలను చాలా వరకు సంపన్నం చేయగల సంపద. దాని ఉపయోగం మనకు అనివార్యం. ఈ దృష్టితో చూస్తే భూమి, రత్నాలు, నిధులు, ధాన్యము, పశువులు, చివరికి స్త్రీ కూడా అర్థంలో భాగాలే. కాబట్టి కష్టపడి న్యాయంగా ధనాన్ని సంపాదించాలి. డబ్బు 3 విధాలు: శుక్ల, శబల, కృష్ణ, తెలుపు, కలగలుపు, నలుపు. ఇది కాక సంక్రమించే ధనం పితృపితామహుల నుండి రావచ్చు. ఇతరులు ప్రేమ కొద్దీ ఇచ్చేసి పోవచ్చు. అంటే వివాహం ద్వారా వచ్చేది మాత్రమే ధర్మబద్ధం, స్త్రీ ద్వారా రావచ్చు. ఇవి కాక బ్రాహ్మణునికి ధనం వచ్చే ఆధారాలు 3 అవి యాజనం, యజ్ఞం వల్ల, అధ్యాపనం, పాఠం చెప్పడం వల్ల, విశుద్ధ ప్రతిగ్రహం, సత్పాత్రులు చేసే దానం వల్ల. క్షత్రియులకు కూడా ధన ప్రాప్తికి 3 మార్గాలుంటాయి. పన్ను ద్వారా నొకటి, దండన ద్వారా నింకొకటి. ఇది అపరాధ ఋషియ వంటిది. విజయప్రాప్తి ద్వారా వేరొకటి. వైశ్యునికి పొలం ద్వారానూ, పశుపోషణలోనూ, వ్యాపారం వల్లనూ ధర్మబద్ధంగా ధనం సమకూడుతుంది. శూద్రులు వీరికి సాయపడడం ద్వారా ధనార్జనను చేయాలి. అన్ని వర్ణాలవారు వడ్డీ వ్యాపారం ద్వారా జీవితాన్ని గడపవచ్చునని ఋషులు నిర్ణయించారు. అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రం ఆపత్కాలంలోనే ఈ పద్ధతినాశ్రయించాలి. వారు కాలం కలిసిరానప్పుడు వ్యవసాయం కూడా చేయవచ్చును. విదేశాలకు పోయి ధనాన్ని సంపాదించుకునే అవకాశం వైశ్యులకి మాత్రమే ఇయ్యబడింది. శాస్త్రసమ్మతంగా ఆర్జించిన సొమ్ములో కొంత అంశను లాభాంశ అని దీనినే అంటారు. వెచ్చించి ప్రతి మనిషి పితృగణాలను, దేవగణాలను, బ్రాహ్మణులను పూజించాలి. దానివల్ల తెలియక చేసిన పాపాలు నశించవచ్చు.
వడ్డీ వ్యాపారం ద్వారా వచ్చే ధనంలో 20వ వంతుని, పశుస్వనాదుల ద్వారా వచ్చే దానిలో 100వ వంతుని రాజుకిచ్చేయాలి. మిగిలిన దానిలో 4వ వంతును పెట్టి నిత్యావసర వస్తువులను కొనుక్కోగా మిగిలిన దానిలో సగభాగాన్ని తన భరణ పోషణలకు నిత్య నైమిత్తిక కార్యాలకు వినియోగించాలి. విద్య, శిల్పం, వేతనం, సేవ, గోరక్ష, వ్యాపారం, వ్యవసాయం, కృషి, వృత్తి అనగా కొన్ని ప్రత్యేకార్హతలున్నవారు పనిచేసినా చేయకపోయినా ప్రభుత్వమిచ్చే నెలసరి దినుసులు, భిక్ష, వడ్డీ అనే 10ంటిని జీవనయాపన సాధనాలుగా ఋషులు పేర్కొన్నారు. బ్రాహ్మణులు శ్రేష్టమైన ధనంగా భావించవలసినది ప్రచుర జలరాశిచే పరిపూర్ణమైనదిని, కూరలను, మట్టిని, సమిధలను, కుశలను, పలాసదండాన్ని, అరిటాకుని, అగ్నిదేవుని ఆరాధించడానికి వలసిన ఉపకరణాలను, బ్రహ్మఘోష అనగా స్వాధ్యాయాన్ని, బ్రాహ్మణుడు అయాచిత ధనాన్ని కూడా స్వీకరించవచ్చును. దేవతలిటువంటి ధనాన్ని అమృత సమానమంటారు. ఎవరి నుండైనా ధనాన్ని స్వీకరించవచ్చు. అది గురువు ధనాన్ని పెంచడానికో దేవతలను, అతిథులను పూజించడానికే వాడబడే మాటైతే, అలాగే దొంగ నుండి, శీలవహీనుని నుండి కూడా దానాన్ని గ్రహించవచ్చు. అయితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రోజులోని 4వ భాగంలో మట్టి, నువ్వులు, పువ్వులు, కుసాది సామగ్రిని తెచ్చి వాడుతూ ప్రకృతి సిద్ధమైన జలాలలో స్నానం చేస్తే ఈ దోషానికి శుద్ధి ప్రాయశ్చిత్తము అవుతాయి. స్నానం 8 ప్రకారాలుగా ఉంటుంది. ఆ ప్రకారాలు నిత్య, నైమిత్తిక, కామ్య, క్రియాంగ, మలాపకర్షణ, మార్జన, ఆచమన, అవగాహనలు. స్నానం చేయనిదే జప, అగ్ని, హవనాది కార్యాలకు అధికారం రాదు. ప్రాతః స్నానం పూజాపాఠాది ధార్మిక కార్యాల కోసం చేయాలి. దీనినే నిత్యస్నానమంటారు. చండాల, రజస్వల, విష్ట, సవాదులను స్పృశించినప్పుడు ఆ దోషం పోవడానికి చేసేది నైమిత్తిక స్నానము. జ్యోతిశ్శాస్త్రానుసారం పుష్యాది నక్షత్రాలలో చేసేది కామ్యస్నానం. ఏ కోరిక లేకుండా ఈ స్నానమును చేయరాదు. జప, హోమాది కృత్యాలను చేయడానికి సంకల్పించిగాని దేవతలను, అతిథులను పూజించడం వంటి పవిత్ర కార్యాలను చేయాలనే ఇచ్ఛతోగాని వాటికి ముందు చేసే స్నానాన్ని క్రియాంగ స్నానమంటారు. శారీరక మలాన్ని దూరం చేసుకోవడానికి సరోవరం, దేవకుండం, తీర్థం, నది వంటి చోట్ల కావించేది మలాపకర్షణ స్నానమనబడుతుంది. విశిష్టమంత్రాలతో చేసేది మార్జనం. జలాశయంలోకి దూకి వీలైనంతసేపు మంత్రం జపిస్తూ చేసే స్నానం అవగాహనం. ప్రాతఃస్నానం తరువాత అవసరమైన సమయం కుదరనప్పుడు, నీరు దొరకనప్పుడు ఆచమనం చేయవచ్చు. భూమి నుండి ఉబికి వచ్చినది పవిత్ర జలం. దానికన్న సెలయేటి నీరు, దానికన్న సరోవర జలం, దానికన్న నది జలం, దానికన్న పుణ్యతీర్థంలోని నీరు పవిత్రమైనవి. వీటన్నిటికన్న పవిత్రం గంగాజలం. ఇందులో స్నానం చేస్తే జీవితంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. గయా, కురుక్షేత్ర తీర్థాలలోని జలం అతి పవిత్రమైతే కేవల కాశీ గంగాజలము పరమ పవిత్రము, సర్వపుణ్యదాయకము. భూమిష్ఠాదుద్ధృతం పుణ్యం తతః ప్రస్రవణోదకం తతోపి సారసం పుణ్యం తస్మాన్నాదేయముచ్యతే తీర్థతోయం తతః పుణ్యం గాంగం పుణ్యంతు సర్వతః గాంగం పయం పునాత్యాసు పాపమామరణాం తికం గయాయాంచ కురుక్షేత్రే యత్తోయం సముపస్థితం తస్మాత్తు గాంగమపరం జానీయాత్తోయముత్తమం. రాత్రి స్నానం పుత్రజన్మ విశిష్ట యోగాలు. మకరాది ఘనరాశుల్లో సూర్య సంక్రాంతి, చంద్ర, సూర్యగ్రహణాల వంటి ప్రత్యేక సందర్భాలలో చేయడమే ప్రశస్తం. ఉషా కాలంలోనూ, సూర్యోదయం తరువాతనూ, సాయం సంధ్యలోనూ చేసే స్నానాలు ప్రాజాపత్య యజ్ఞంతో సమానంగా మహాపాతకాలను నశింపజేస్తాయి. శ్రద్ధాపూర్వకంగా 1 ఏడాది పాటు ప్రాతఃకాల స్నానం చేస్తే 12 ఏళ్లు ప్రాజాపత్యం చేసిన ఫలం లభిస్తుంది. మాఘ, ఫాల్గుణ మాసాల్లో నిత్య ప్రాతఃకాల స్నానం చేసేవారికి సూర్య చంద్రులతో సమానమైన భోగ ప్రతిష్ఠలు లభిస్తాయి. మాఘమాసమంతా ప్రాతః స్నానం శ్రద్ధగా చేసి హవిష్యాన్నమును భుజించువాని యొక్క అతి ఘోర పాపాలన్నీ నశించిపోతాయి. ఏకాదశినాడు ఉసిరికను సమర్పిస్తే మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. అదే ఉసిరికను నీటిలో కలుపుకొని నిత్యస్నానంగా వించే వారిని లక్ష్మీదేవి స్థిరంగా ఉండి కాపాడుతుంది. తైలంతో అభ్యంగన స్నానం చేస్తే గొప్ప ఫలాలు వస్తాయి.
సోమవారం చేస్తే కీర్తి. అలా క్రమంగా మంగళాదివారాల్లో అల్పాయు నష్టం లేదా శాప వినాశం, ధనం, మృత్యు, భయనాశనం, ఆరోగ్యం, అభీష్టసిద్ధి కలుగుతాయి. వ్రతదినాల్లో తైలస్నానము చేయరాదు. స్నానానంతరం ప్రతి ఒక్కరూ పితృ, దేవ, మానవగణాలకు తర్పణనివ్వాలి. బొడ్డు మునిగేదాకా నీటిలో నిలబడి ఏకాగ్రచిత్తంతో ఈ విధంగా ఆయా గణాలను ఆవాహన చేయాలి. ఆగచ్చతు మేపితర ఇమం గృహ్ణం త్వపోంజలిం. అప్పుడు ఆకాశంలోనూ దక్షిణ దిశలోనూ ఉన్న పితృగణాల వారికి మూడేసి జలాంజలులివ్వాలి. నీటిలో నిలబడలేని వారు తర్పణాలివ్వాలనుకుంటే పొడిధోవతిని ధరించి సమూలంగా కుశలపై కూర్చుని ఇవ్వవచ్చు. తర్పణలకే దశలోనూ పాత్రను వినియోగించరాదు. ఈ కర్మకు రాక్షసులడు పడకుండా తర్పణారంభంలోనే ఎడమచేతితో నీటిని తీసుకుని నైరుత్య కోణంలో వదిలేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. యదపాం క్రూర మాంసాత్తు యదమేధ్యంతు కించన అశాంతం మలినం యచ్చ తత్సర్వమపగచ్చతు. క్రూరమాంస అపవిత్రత, తర్పణజలాలో అజ్ఞానవశాన ఉండే అశాంతి, జనక తత్వ మాలిన్యాల కారణాల వల్ల కలిగే ప్రతిబంధకాలన్నీ దూరమైపోవాలిగాక అని పై విధంగా దేవతలను ప్రార్థించి ఉపసంహారం చేయడానికి 3 జలాంజలులను మంత్రానికొకటిగా ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ సమర్పించాలి. నిషిద్ధ భక్షణాద్యత్తు పాపాద్యచ్చ ప్రతిగ్రహాత్ దుష్కృతం యచ్చమే కించిద్వాంగ్మనః కాయకర్మభ్యః పునాతు మేతదింద్రస్తు వరుణః సబృహస్పత్యః సవితా చ భగశ్చైవ మునయః సనకాదయః ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగత్ తృప్యత్వితి బ్రువన్. తినకూడనివి తినడం వల్ల, పాత పుట్టుకలలోని పాపాల వల్ల, దానగ్రహణంలోని లోపాల వల్ల, నోరు పారేసుకోవడం వల్ల, కర్మదోషాల వల్ల, ఇతరేతర నిషిద్ధ కర్మాచరణల వల్ల వాటి నుండి పుట్టిన పాపాల ద్వారా నాలో పెరిగిన అపవిత్రతను బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు దూరం చేయాలిగాక. సూర్యేమాది దేవతలు, సనక సనందనాది ఋషులు, బ్రహ్మ నుండి స్తంభం, కీటకాలు, సూక్ష్మజీవులు, గడ్డి దాకా గల సమస్త జీవకోటి నా ఈ తర్పణాల వల్ల తృప్తి చెందాలిగాక. ఈ ప్రకారంగా పితృంతర్పణలనిచ్చి ఈర్ష్యాద్వేషరహితుడే సంయమ్యే మనిషి త్రిమూర్త్యాది దేవతలను పూజించాలి. ఇష్టదేవతలను పూజించిన పిమ్మట బ్రాహ్మ, వైష్ణవ, రౌద్ర, సావిత్ర, మైత్రావరణ మంత్రాలతో అందరూ దేవతలకు నమస్కరించాలి. వారందరికీ వేరు వేరుగా పుష్పాంజలు లివ్వాలి. మరల సర్వదేవమయులైన విష్ణువుని, సూర్యుని పూజించాలి. పురుషసూక్తం చదువుతూ విష్ణువునకు జల పుష్పాంజలులను సమర్పించేవాడు సర్వవిశ్వాన్ని పూజించినంత పుణ్యాన్ని పొందుతాడు. అన్యతాంత్రిక మంత్రాల ద్వారా కూడా ఈ కర్మను నిర్వహించవచ్చును. జనార్దనునికి అర్ఘ్యప్రదానం చేసి ఆయన విగ్రహానికి సుగంధానులేపనం చేసి పుష్పాదులతో మంత్రసహితంగా పూజను చేయవచ్చును. స్నానం తరువాత అంత ప్రముఖమైన పుణ్యకార్యం అన్నదానం. బ్రాహ్మణ్ణితో మొదలుపెట్టి ఆపై తన మిత్రులకు అనంతరం గ్రామంలో అందరికీ అన్నం పెట్టేవానికి స్వర్గంలోకానికి వెళ్లే అధికారం లభిస్తుంది. భోజనంలో మొదట తీపిని, మధ్యలో ఉప్పన, పుల్లననైన వాటిని, తరువాత చేదు, కారాలను, చివర వగరైన వాటిని అన్నంలో కలుపుకొని తినాలి. భోజనం తరువాత పాలు త్రాగాలి. రాత్రి కందములాదులను తినరాదు. ఏదో ఒక రసాన్నే ప్రేమించి దానినెక్కువగా తినడం మంచిది కాదు. తాంబూలం వేసుకోవచ్చు. ఇది గృహస్థులే వేసుకోవాలని అన్యత్ర చెప్పబడింది. తాంబూలం లేదా తమలపాకు స్వీకరించిన తరువాత పురాణితిహాసాలను ఏకాగ్ర చిత్తంతో వినాలి. దినంలో 6వ లేదా 7వ భాగాన్ని ఈ పుణ్యశ్రవణంలో గడపాలి. తరువాత సాయం సంధ్య వార్చాలి. మునులారా, ఈ స్నానాదికములు మానవజాతికంతటికీ విధాయకములు. ఈ విధమైన కర్తవ్యపాలనం చేసి సదాచారాన్ని గూర్చి స్వయంగా చదివిగాని పురోహితుని ద్వారా వినిగాని ఆచరించాలి. ఈ సదాచారాన్ని తప్పకుండా పాటించేవాడు స్వర్గలోక నివాస ప్రాప్తి నొందుటయే కాక భూలోకంలో కేశవుని, విష్ణువు వలె పూజలందగలడు. అధ్యాయం 213.